నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంపేపల్లె గ్రామంలో ఐటీ ఉద్యోగులతో ఆయన ముఖాముఖి నిర్వహించగా యువరాజు యాదవ్ అనే యువకుడు మాట్లాడుతూ తాను బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని చెప్పాడు. తన జీతం ఏడాదికి 93 లక్షలని, కటింగులను పోను నెలకు 6,37,000 జీతం వస్తోందని తెలిపాడు. ఎంత జీతం అంటూ మరోమారు చంద్రబాబు అడగ్గా ఏడాదికి 93 లక్షల ప్యాకేజీ అంటూ యువరాజు సమాధానమిచ్చారు. దీంతో చంద్రబాబు ఆ యువకుణ్ణి చప్పట్లు కొట్టి అభినందించాలంటూ ప్రజావేదికకు హాజరైన సభికులను కోరారు. వారంతా కరతాళ ధ్వనులతో అతన్ని అభినందించారు. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అయితే యువరాజు చెప్పిన విషయాలపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. అతడు చెప్పిందంతా అబద్ధమని, ముఖ్యమంత్రి దగ్గర బిల్డప్ కోసమే ఇలా చెప్పాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై యువరాజు స్పందిస్తూ ఓ వీడియో చేశారు. తన జీతం 93 లక్షలకు అన్ని ఆధారాలు చూపిస్తానని, అయితే కంపెనీ పేరు చెప్పడం కుదరదని అన్నారు. తనకొచ్చే జీతంపై ఏటా 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానని వెల్లడించారు. ఎంతలా ట్రోల్స్ చేసినా తనకొచ్చి ఇబ్బంది ఏమీ లేదని, అయితే కొంతమంది అదే పనిగా విమర్శలు చేయడం మాత్రం బాగోలేదని యువరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. యువరాజు వీడియోను తన అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేసిన టీడీపీ పేదవాడు కష్టపడి సంపాదించుకుంటుంటే వైసీపీ పెత్తందారులు అక్కసుతో రగిలిపోతున్నారంటూ విమర్శలు గుప్పించింది. ఎన్ఆర్ఐలు అన్నీ చెప్పుకునే వైసీపీ పెత్తందారులు కూడా బీసీ బిడ్డపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడింది. అతనికున్న నాలెడ్జ్తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ కష్టపడి సంపాదించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజు యాదవ్ చంద్రబాబు సమక్షంలో మాట్లాడిన మాటల కంటే తర్వాత వివరణ చేస్తూ చేసిన వీడియోకే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. అసలు అతన్ని చూస్తుంటే కరువు పనికి పోయేలా ఉన్నాడని, నెలకి అన్ని లక్షలు సంపాదిస్తుంటే అంత సాధారణంగా ఉంటాడా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా అంత సంపాదిస్తుంటే కంపెనీ చెప్పడానికి భయం ఎందుకు అని మరికొందరు నిలదీస్తున్నారు. కొన్ని మీమ్స్ పేజీలు పని కట్టుకుని మరీ అతడిపై మీమ్స్ చేస్తూ పండగ చేసుకుంటూ ఉండగా వారికి కౌంటర్లుగా టీడీపీ అనుకూల పేజీలు యువరాజు యాదవ్కు అండగా నిలుస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. నా పేరు బల్లివర్ల యువరాజు యాదవ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా ఒక మల్టీనేషనల్ కంపెనీలో. నా ప్రజెంట్ డెసిగ్నేషన్ వచ్చి జనరల్ మేనేజర్. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి 14 years ప్లస్ ఉంది. సో నేను చెప్పిన సాలరీ ఏమైతే మాట్లాడిన ఈరోజు సంబేపల్లి మండలంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నేను ఏమైతే చెప్పానో అది చాలా నిజం. ₹1 కూడా నేను తప్పు చెప్పలేక తగ్గించే చెప్పాను. మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపిస్తాను. అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి. ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ వచ్చే పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చదువుకునేవాడు ఎవడు, జాబ్ చేసేవాడు ఎవడు, బుద్ధున్నవాడు ఎవడు ఇలా చెప్పడు. సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ప్రతి ఒక్క జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కంపెనీ నేమ్ బయట చెప్పకూడదు, సాలరీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు ఎక్కడే కానీ. సో నేను అందుకనే కంపెనీ పేరు చెప్పకుండా డిస్క్లోజ్ చేశాను సాలరీ. బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది అని. ఎస్, నేను 30% ఫ్లాట్ పే చేస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్. సరేనా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్తో. ప్లస్ నాది సమయపల్లి మండలం, దేవపట్ట గ్రామం, రోడ్డువారి కొత్తగొల్లపల్లి. నేను ఇక్కడే ఉంటున్నా, వర్క్ హోమ్ చేస్తున్నా, హైబ్రిడ్ మోడల్ చేస్తున్నా. అవసరం వచ్చినప్పుడు వెళ్తాను, మీ తప్పుడు ఇంటి పని చేస్తున్నాను. మా అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాను. మీకు నా సాలరీ 93 లక్షలు చెప్పాను కదా, దానికి ₹10 నేను మీకు ప్రూఫ్ చూపించగలను. కానీ కంపెనీ నేము అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను చూపించిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకే చూపిస్తున్నాను.
మీకు నిజంగానే కంపెనీ నేమ్ ఇప్పటికీ డౌట్ వస్తే రండి, రాయచోట్లో మీ వాళ్ళు చాలామంది ఉంటారు, పంపించండి. చాలామంది నాకు తెలుసు ఈ ఏరియాలో. నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్తో సహా వాళ్ళు చూపిస్తాను. కానీ డాక్యుమెంట్స్ బయట పెట్టేటప్పుడు మాత్రం నేను పెట్టాను. అది మీ అందరికీ తెలుసు, పెట్టకూడదని కూడా తెలుసు. సో బ్లర్ చేసి కంపెనీ నేమ్, కొన్ని విషయాలు బ్లర్ చేసి నా సాలరీ ఆపరేటర్ ఎంత ఉంది, నా సాలరీ బ్రేకప్ స్ట్రక్చర్ మీకు చూపిస్తాను, చూసుకోండి. దయచేసి ట్రావెల్ చేయడం ఆపేసి ఏదో న్యాయబద్ధంగా బతుకుంటున్నాం మేము, అలా బతికినవ్వండి. అనవసరంగా ఒక బ్యాచ్ రెడీ చేసేంత మాత్రం మీకు వచ్చేది ఏమీ లేదు. సో నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది, నేను చూపించగలను. నా జాబ్కి ఏమైనా రిస్క్ అయితే మీరు ఎవరైతే ఏమేమి చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్న చర్యలు. ఒకసారి నా సాలరీ స్లిప్ చూడండి. ఇది నా సాలరీ ఆపరేటర్ రీసెంట్ ఇయర్ చూసుకోండి. ఇది రీసెంట్గా వచ్చింది. అది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ 67,26,600. నా బోనస్ 133%, 8,28,290. నా స్టాక్స్ వాల్యూ 21,54,200. సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు 93 కాదు కదా, 96 వస్తుంది. సరేనా? నేను ఆ 133% వచ్చింది కాబట్టి బోనస్, ఆ 33% కూడా మేబీ వేరీ అవుతుంది కాబట్టి నేను 3 lakhs తగ్గించి 93 lakhs చెప్పాను. మీరు ఇంకా మీ కొద్దిగా వదిలేస్తున్నా. మరి ట్రోల్ చేసినా నాకు మీకు వచ్చేది ఏం లేదు, నాకు నష్టపోయేది ఏం లేదు.